రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా అకౌంట్లో డబ్బులు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా రైతు పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 18,000 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2 పంటలకు గాను ఎకరానికి 12,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. వానాకాల సీజన్లో 69.40 లక్షల మందికి రైతులకు 8,744 కోట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ కాస్త అటు ఇటుగా ఇదే స్థాయిలో రైతులకు నిధులు విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే, ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారంలో నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగల సమయంలో రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోపే రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది, ఎకరానికి 6,000 చొప్పున అవసరమైన నిధులు ఎన్ని అని ఆ వివరాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకు సమర్పిస్తుందనేసి చెప్తున్నారు. ఈ వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది, ఎకరానికి 6,000 చొప్పున మొత్తం అవసరమైన నిధులన్నీ అన్న వివరాలపై కసరత్తును ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు. అలాగే రాష్ట్రంలో 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, బీడు భూములు, రాళ్ళు రప్పలతో కూడిన భూములు కూడా, అలాగే స్థిరాస్తి వెంచర్లు, రియల్ ఎస్టేట్ కూడా కొన్ని ఈ రైతు విస్తీర్ణం చేసే భూముల వివరాల్లోనే నమోదై ఉన్నాయి. రాష్ట్రంలో 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంటల సాగుకు వీలు కాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా గత వానాకాల సీజన్లో దాదాపు మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా చెల్లించింది. సాగుకు యోగ్యం కాని భూములను సుమారు 5 లక్షల ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందినట్లు అంచనా వేశారు. ఈ క్రమంలోనే సాగుకు భూములు ఎంత, సాగుకు యోగ్యం కాని భూములు ఎంత అనేసి పక్కా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఈ బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో నిరుపయోగంగా ఉన్న భూములకు, కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు, బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు, ప్లాట్లు, ఇలాంటి భూములకు ఇక నుంచి రైతు భరోసా అందదనేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని ప్రకారంగానే జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కూడా శాటిలైట్ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. సాగు చేసే భూములు ఎంత, సాగుకు పనికిరాని వినియోగం లేని భూములు ఎంత అనేసి దానిపైన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ. 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపే రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనేసి ఒక స్పష్టమైన తేదీని ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనబడుతుంది.